హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ? మీలో ఎవరైనా గానీ కువైట్‌కి లేదంటే గనక సౌదీకి వంటి ప్రాంతాలకి హౌస్ డ్రైవర్‌గా పని మనుషులుగా రావాలి అనుకున్నటువంటి వాళ్ళు మార్చి నెలలో రావచ్చో రాకూడదో ఈ వీడియో చూసిన తర్వాత మీరు డిసైడ్ అయితే అవ్వండి. సౌదీలో ఉన్నటువంటి మౌలానా కమిటీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి ప్రకారం మార్చి 1వ తారీఖున వచ్చేసి రంజాన్ నెల ప్రారంభమయ్యేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి ఒక చిన్నపాటి అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. ఒకవేళ మార్చి 1వ తారీఖునే క్లియర్ అయినట్లయితే గన మార్చి 2వ తారీఖు నుంచి మన భారతదేశంలో రంజాన్ నెల అన్నది ప్రారంభమయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. మనం చాలా వీడియోలలో చూస్తూనే ఉంటాం కదా! మా కఫీలు ఇంత జకాత్ ఇచ్చారో, అదేవిధంగా మాకింత డబ్బులు వచ్చిందని చెప్పేసి కొంతమంది వీడియోస్ అయితే పెడుతూ ఉంటారు. అటువంటి వీడియోస్ చూసినటువంటి వాళ్ళు చాలామంది ఈ మధ్య కాలంలో రంజాన్ రంజాన్ నెలనే ఎన్నిక చేసుకొని మరీ గల్ఫ్ దేశాలకైతే వచ్చేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా! ఇప్పుడు రావచ్చో లేదో ఓసారి అయితే చూద్దాం. ఎలాగో మార్చి నెలలో రంజాన్ అయితే స్టార్ట్ అయింది కాబట్టేసి ఎక్కువగా వీళ్ళు ఎడారి ప్రాంతాలకి జహరాక్ గానివ్వండి, అదే విధంగా చూసుకున్నట్టయితే గన ఖైరాన్ వంటి ప్రాంతాలకి ఎక్కువగా ట్రావెల్ అయితే చేస్తూ ఉంటారు. ఇలా ట్రావెల్ చేసేటటువంటి క్రమంలో ఆ చలిగాల్లో మీరు చికెన్ కెబాబులు కాల్చిస్తూ, మటన్ కెబాబులు కాల్చిస్తూ అలసిపోయేటటువంటి ఆస్కారం చాలా అయితే ఉంది. చాలామంది ఏదైతే అంటూ ఉంటారో జకాత్ అని అంటారు గల్ఫ్ దేశాల్లో. నిజంగానే వీళ్ళు సంపాదించేటటువంటి సంపాదనకు గానీ, లేదంటే గన బంగారానికి గానీ జకాత్ అన్నది నీతి నిజాయితీగా ఇచ్చినట్లయితే గన ఫర్ ఎగ్జాంపుల్‌కి నేను ఇక్కడే పని చేస్తున్నాను. మా ఇంట్లో వచ్చేసి మా కఫీల్ గాని నాకు జకాత్ గాని ఇచ్చాడే అనుకోండి. నేను మళ్ళీ ఇక్కడ పని చేయాల్సినటువంటి అవసరమైతే లేదు. అంటే అంత డబ్బులైతే వీళ్ళు పే చేయాల్సి అయితే ఉంటుంది. రీసెంట్‌గా ఇక్కడ చూసుకున్నా కూడా నేను చాలా వరకు అబ్జర్వ్ అయితే చేశాను. వీళ్ళేం చేస్తున్నారు, ఎక్కడైతే పేదవారు ఉంటారో అంటే వాళ్ళ ఇళ్ళలో పనిచేసేటటువంటి డ్రైవర్స్‌కి గాని, పని మనుషులకు గాని ఇవ్వాల్సినటువంటి ఈ జకాత్ డబ్బులు వాళ్ళ పిల్లలకి నువ్వు 2 దినాలు తీసుకో, నువ్వు 3 దినాలు తీసుకో అని వీళ్ళ పిల్లలకి ఇస్తున్నారు. వీళ్ళ పిల్లలు పోయి వాళ్ళ పిల్లలకి ఇస్తున్నారు. అంటే వీళ్ళే పేదవాళ్ళనే విధంగా భగవంతుడు నియమించినటువంటి నియమాలను కూడా ఉల్లంఘించేసి మరి వీళ్ళు ఈ పని అయితే చేస్తున్నారు. అంటే మీకు ఇక్కడ చాలా క్లియర్‌గా అయితే చెప్తున్నాను. వీళ్ళు జకాత్ డబ్బులు అన్నవి పేదవారికైతే ఇవ్వడము లేదు. మీ ఇళ్లలో పనిచేసేటువంటి పని మనుషులకు గానీ, డ్రైవర్లకు గానీ వచ్చేటటువంటి ఆస్కారం అయితే లేదు. అందుకని ఈ జకాత్ డబ్బులు నమ్ముకొనో లేదంటే ఇంకోటి నమ్ముకొనో ఎటువంటి పరిస్థితుల్లో మీరైతే రాకండి. ఏప్రిల్ 4, 5 తారీఖుల్లో అయితే రండి. ఇంకా ఈ ఫోటో కూడా చూడండి. కారుకు సంబంధించినటువంటి ఏదైతే క్యారవాన్ కనిపిస్తుందో రీసెంట్‌గా ఖతర్‌లో కూడా గవర్నమెంట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసింది. మీరు ప్రశాంతంగా సముద్ర మార్గం దగ్గరికి వెళ్ళేసి అంటే దగ్గరలో ఇంతకుముందు అయితే అలౌ అయితే లేదు. ఇప్పుడు ఈ క్యారవాన్స్‌ని కూడా సముద్రం ఒడ్డునికి తీసుకొని వెళ్ళి హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి అని చెప్పేసి ఖతర్ గవర్నమెంట్ కూడా చెప్పింది. సీ లైన్‌లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అందుకని మీలో ఖతర్‌కి రావాలనుకున్నా కూడా లేదంటే కువైట్‌కి రావాలనుకున్నా కూడా కాస్త ఆలోచన చేసి అయితే రండి.